శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి జూన్ 15వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి కిందికి వస్తాయి. తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు బాధపడకుండా సరైన ప్రణాళికతో లక్ష్య సాధన కొరకు కృషి చేస్తారు. తమ ఆలోచనలను బయటకు చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణను బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అనువంశిక వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అలంకార ప్రియులు. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకుంటారు. కళ, సాహిత్య, రాజకీయ రంగాలలో రాణిస్తారు. ఏ విషయంలో అయినా రాజీ లేకుండా శ్రమిస్తారు. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. తులారాశివారికి విదేశీయానం లాభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. శనిమహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. జూన్ 15వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వీరికి ఈ వారం గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. ఆలోచనలు అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుంది. పెద్దల సహకారంతో పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. దానికి తగ్గ ఫలితం పొందుతారు. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. సమయపాలన అవసరం. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం శుభాన్ని కలిగిస్తుంది.